హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. మీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. అతను ఎక్కడ పడితే అక్కడ తింటాడు. అతన్ని పొగిడేందుకు మాటలు లేవు. ఇవి జనరల్గా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాడుతూ ఉంటాం కదా సందర్భాల్లో. మరి ఎలా చెప్పాలి చూసిద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ నిలబడొద్దు. ఎక్కడ పడితే అక్కడ నిలబడొద్దు, ఒక ప్రాపర్గా నుంచో అని మనం జనరల్ పిల్లలు చెప్తూ ఉంటాం కదా, ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ. ఇట్లా don't stand as and where you want. Don't stand as and where you want. అతను ఎక్కడ పడితే అక్కడ తింటాడు. అంటే బయట ఫుడ్ అనుకోండి, అలా జంక్ ఫుడ్ అనుకోండి అని చెప్పే సందర్భంలో ఎక్కడ పడితే అక్కడ అంటే హీ ఈట్స్ యాజ్ అండ్ వేర్ హీ వాంట్స్. హీ ఈట్స్ యాజ్ అండ్ వేర్ హీ వాంట్స్. ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాడు అతను అని మీనింగ్. ఆమె ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఆమె ఫోను ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది, ఎక్కడంటే అక్కడ పెడుతుంది అని చెప్పే సందర్భంలో షీ కీప్స్ మొబైల్ యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. ఆమె ఎక్కడ పడితే అక్కడ ఫోన్ పెట్టేస్తుంది అని చెప్పే సందర్భంలో నా వాడతాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి నీకు ఇంకా ఏం కావాలి, నీకు ఇంకా ఏం కావాలి. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటాం. వాట్ ఎల్స్ డూ యూ వాంట్. నీకు ఇంకా ఏమి కావాలి. వాట్ ఎల్స్ డూ యూ వాంట్. నీకు ఇంకా ఏం కావాలి. నాకు ఇంకా ఏమీ వద్దు. నాకు ఇంకా ఏమీ వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అంటాం. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నీకు పని లేకపోతే నాకు సహాయం చెయ్యి. నీకు పని లేకపోతే నాకు కొంచెం సహాయం చెయ్యి, హెల్ప్ చెయ్యి. అప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ యూ హెల్ప్ మీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ యూ హెల్ప్ మీ. నువ్వు నాకు సహాయం చెయ్యి అని. బైక్ మీద వెళితే గంటసేపు పడుతుంది. బైక్ మీద వెళితే గంటసేపు పడుతుంది. బై బైక్ ఇట్ టేక్స్ 1 hour. బై బైక్ ఇట్ టేక్స్ 1 hour. బైక్ మీద వెళ్తే గంట పడుతుంది అని. షాప్ ఇంకా తెరవాల్సి ఉంది. షాప్ ఇంకా తెరవాల్సి ఉంది, ఓపెన్ చేయాల్సి ఉంది. అప్పుడు ద షాప్ ఈజ్ ఎట్ టు బీ ఓపెన్ అంటాం. ద షాప్ ఈజ్ ఎట్ టు బీ ఓపెన్. ఇంకా షాపు తెరవాల్సి ఉంది అని మీనింగ్ అనమాట. భోజనం ఇంకా తయారు చేయాల్సి ఉంది. భోజనం ఇంకా తయారు చేయాల్సి ఉంది. లంచ్ ఈజ్ ఎట్ టు బీ ప్రిపేర్డ్. లంచ్ ఈజ్ ఎట్ టు బీ ప్రిపేర్డ్. భోజనం ఇంకా తయారు చేయాల్సి ఉంది అని. ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను. నేను ఈ విషయంపై అతనితో తప్పకుండా మాట్లాడతాను అని చెప్పే సందర్భంలో ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ విషయంపై నేను తప్పకుండా అతనితో మాట్లాడతాను అని. ఈసారి అతని మార్కులతో నేను నిరాశ చెందాను. ఈసారి అతని మార్కులు చూసి నేను చాలా నిరాశ చెందాను అని చెప్పే సందర్భంలో ఐఎమ్ క్వైట్ డిసప్పాయింటెడ్ విత్ హిస్ మార్క్స్ దిస్ టైమ్. ఐఎమ్ క్వైట్ డిసప్పాయింటెడ్ విత్ హిస్ మార్క్స్ దిస్ టైమ్. ఈసారి అంటే ఇప్పుడు వచ్చిన మార్కులతో నేను చాలా నిరాశ చెందాను అని. నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. నో వన్ హ్యాస్ డేర్ టు స్పీక్ ద ట్రూత్. నో వన్ హ్యాస్ డేర్ టు స్పీక్ ద ట్రూత్. నిజం మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు అని. నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నీ సలహా నీ దగ్గరే ఉంచుకో అంటే నాకేం అవసరం లేదు, నీ సలహా నీ దగ్గర పెట్టుకుంటుంటాం కదా. అప్పుడు కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్ అంటూ ఉంటాం అనమాట. అతను ఎప్పుడు డొంక తిరుగుగా మాట్లాడతాడు. డొంక తిరుగుడుగా అంటే స్ట్రైట్గా మాట్లాడు, అన్నీ ఇట్లా ఇదిగా మాట్లాడతాడు అని చెప్పే సందర్భంలో డొంక తిరుగుడు అంటుంటాం కదా. సో దాన్ని ఏమంటామంటే హీఈస్ ఆల్వేస్ బీటింగ్ అరౌండ్ ద బుష్. హీఈస్ ఆల్వేస్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటుంటాం అనమాట. చాలామంది ఉంటారు మన చుట్టూ, ఇలాంటి చాలామంది ఉంటారు కదా. అలా ఆమె చాలా కలుపుగోలు మనిషి. ఆమె చాలా కలుపుగోలు మనిషి. ఇది కూడా వాడుతూ ఉంటాం రెగ్యులర్గా మనము. అంటే చాలా కలిసిపోతుంది, బాగా సోషల్ పర్సన్ అంటుంటాం కదా. అట్లా ఇక్కడ మనము హీఈస్ ఎ పీపుల్ పర్సన్ అంటాం. షీ ఈజ్ ఎ పీపుల్ పర్సన్. ఆమెకి రహస్యాలు చెప్పకు. ఆమె నోట్లో నువ్వు గింజ దాగదు. అంటే ఏం దాగదు ఆమె నోట్లో, అన్నీ రివీల్ చేస్తూ ఉంటుంది అంటుంటాం కదా. అప్పుడు డోంట్ టెల్ హర్ సీక్రెట్స్. ఆమెకి సీక్రెట్స్ అంటే రహస్యాలు చెప్పొద్దు. షీ హ్యాస్ ఎ బిగ్ మౌత్. బిగ్ మౌత్ అంటే అదనమాట, ఆమె అందరికీ చెప్తూనే ఉంటుంది అని మీనింగ్. ఓకే.
ఆమె గోరంతది కొండంత చేసి చెప్తుంది. ఆమె గోరంతది కొండంత చేసి చెప్తుంది. షీ టెండ్స్ టు ఎగ్జాగరేట్ అంటాం. ఎగ్జాగరేట్ అంటే ఉన్నది ఎక్కువగా చెప్పడం, అంటే లేని దాని గురించి అని ఎక్కువగా చెప్పేదాన్ని ఎగ్జాగరేట్ చెప్తూ ఉంటాం అనమాట. అతన్ని పొగిడేందుకు మాటలు సరిపోవు. అతన్ని పొగిడేందుకు మాటలు సరిపోవు అని చెప్పే సందర్భంలో నో వర్డ్స్ ఆర్ ఎనఫ్ టు కాంప్లిమెంట్ హిమ్. నో వర్డ్స్ ఆర్ ఎనఫ్ టు కాంప్లిమెంట్ హిమ్. అతన్ని పొగిడేందుకు, కాంప్లిమెంట్ అంటే పొగడతా కదా, ఎస్, మాటలు సరిపోవు. నో వర్డ్స్ అంటే మాట సరిపోవు, లేవు అనేసేసి, మాట లేవు అనేసేసి. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మరి వీడియో వచ్చేస్తాను. మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.